మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్. ఈరోజు మనం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాధరంలో రేపటి పర్వదినం చాలా విశిష్టమైనది. అది ముక్కోటి ఏకాదశి. అయితే రేపు ముక్కోటి ఏకాదశి కావాల్సిన ఏర్పాట్లలో ఇక్కడ ఆలయ సిబ్బంది మనకి చైర్మన్ గారి దగ్గర నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు అందరూ నిమగ్నమై అసలు ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈవో మూర్తి గారి దగ్గర నుంచి అలాగే చైర్మన్ నివృత్తరావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్స్ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు ఈ కార్యక్రమానికి వచ్చి రివ్యూ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. వాళ్ళు కొన్ని సలహాలు, సూచనలు కూడా ఈ రివ్యూ మీటింగ్ లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఏదైనా భక్తులకి అసౌకర్యం కలిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఎవరైనా ఉన్నారు, వెంటనే వాళ్ళకి అత్యవసరంగా ఏదైనా ప్రమాదం ఏదో ఒకటి ఇబ్బందిగానే ఏదైనా కలిగిందంటే వెంటనే ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఆ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎగ్జిట్ గా అక్కడ దాని దరిదాపుల్లో ఎగ్జిట్ ఏది అంటే తొందరగా సమస్యను పరిష్కరించే విధంగా ఈ రివ్యూ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రివ్యూ మీటింగ్ లో స్థానిక మధ్యపాటి వెంకటరాజు మాట్లాడుతూ ముఖ్యంగా మ్యాపింగ్ గురించి అలాగే అధికారులకి పలు సలహాలు, సూచనలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా భక్తులు అసౌకర్యం కలిగించకూడదు. మెయిన్ గా వాళ్ళకి సూచించేవి ముందుగానే ఆ మ్యాప్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ మ్యాప్ లో కూడా ఎక్కడి నుంచి రావాలి భక్తులు, 500 టికెట్ ఏంటి, 200, 100 రూపీస్, అలాగే లోకల్ స్థానిక భక్తులు కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు ఎలాగా, దేని దానికి క్యూ లైన్లు కూడా మనం ఇక్కడ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఈ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి జిల్లా కలెక్టర్ సమక్షంలో, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు కూడా ఇక్కడ ఉండి ఆలయ అధికారులు, చైర్మన్, ఈవోలతో కలిసి ఈ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ విజువల్సే మనం చూస్తున్నాం. వాళ్ళు దర్శనం చేయించేలాగా తీయమని ఒక్కసారి అందరికి విన్నపిస్తూ మరొకసారి, ఎందుకంటే ఒక మంచి సంప్రదాయం తీసుకొచ్చింది. ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజున ఒక రోజు ముందే మనం వచ్చి ఇక్కడున్న ఎయిర్పోర్ట్లన్నీ నేరుగా జిల్లా అధికారులతో, అటు కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో కలిసి ఒక చూసుకుని రివ్యూ చూసుకుని చిన్న చిన్న మైనర్ డీటెయిల్స్ కూడా స్టడీ చేసుకుని ఇలా ప్రభుత్వ అధికారులు కానీ టెంపుల్ వారికి కానీ ఒక ఆదేశాలు ఇచ్చుకుని ఒక కామన్ అండర్స్టాండింగ్తో మనం వెళ్ళబోతున్నాం. ఒక మంచి సాంప్రదాయం, భవిష్యత్తులో ఇది మరింత మెరుగైన ఫలితాలు ఇవ్వడానికి ఇది ఉపయోగపడాలని అదేవిధంగా ఇందాక కలెక్టర్ గారు చెప్తున్నాం. కొన్ని విషయాల్లో మన టెంపుల్కి కొన్ని విషయాల్లో ర్యాంకింగ్ చాలా బాగుంది, కొన్ని విషయాలు చిన్న చిన్న 1-2 కొంచెం లిటిల్ బిట్ ఉంది, దాన్ని కూడా మనం కరెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే